ఎల్లుండికేంచేనబ్బా ఒంటిపూట బళ్ళు పొద్దుగాల 8 గంటలకెళ్ళి 12:30 దానికే ఇంత ఎండలు ముదురుతుండేటోరకు ఒక పూట బడులు పెట్టిరన్నట్టు. కానీ మబ్బుల్లేసి తయారు కావాలంటే పోరలెంత సతాయిస్తారో పో. ఇక ఇంకో దిక్కు 10th ఎగ్జామ్స్. రైట్, ఫస్ట్ నాడు 10వ తరగతి పరీక్ష నిమ్మలంగా నడిచింది. పొద్దుగాల 9:30కు చాలైతే ముందే సెంటర్ల కాడికొచ్చిండ్రు పిల్లలు. 5 నిమిషాలు లేట్ అయినా లోపలికిడిచిండ్రు. 1కి 2 మాటలు అందరినీ చెక్కింగ్ చేసినాకనే హాల్లకు పంపిండ్రు. అట్ట, హాల్ టికెట్, పెన్ను, పెన్సిల్ మాత్రమే పట్టుకోవాలి. పోరలకే కాదు సార్లకు కూడా గొట్టు రూల్ పెట్టిర్రుల్లా ఈ తాపకు. టీచర్స్ కానీ ఎవరైనా సరే మొబైల్స్ తీసుకురావద్దని చెప్పారు. అటెండెన్స్ కూడా వాళ్ళ ఇంట్లోనే వేసుకొని రావాలని చెప్పాము. కాబట్టి ఎలాంటి ఎవరికి కూడా మొబైల్స్ కానీ ఏవి కూడా అలౌ చేస్తలేదు. విద్యార్థులకు సంబంధించిన ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ, బ్యాగ్స్ కానివ్వండి, మొబైల్స్ కానివ్వండి, అన్నీ కూడా బయటనే పెట్టించేసాము. తెలంగాణ మొత్తంలో 2676 సెంటర్లు పెడితే 5,17,000 మంది రాస్తున్నారు. నక్కల షిట్టీలు కొట్టకుండా పోలీస్ బందోబస్తు నడిచింది. చెక్కింగ్ చేసే సార్లు సెంటర్ల తిరుగుడు. ఏప్రిల్ 16 తారీఖు దానిక నడుస్తాయి 10th ఎగ్జామ్స్. సబ్జెక్ట్ కి మధ్య 3 to 5 days గ్యాప్ వచ్చింది కదా. పిల్లలు మంచిగా చదువుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంది. టెన్షన్ కూడా తగ్గింది పిల్లలకు. ఇక చెప్పుకోవాల్సింది నాగర్ కర్నూల్లా ఈ సెంటర్ గురించి. ఇంటర్ పరీక్షలు కాగానే జనరల్ బ్రిడ్జ్ కోర్స్ పరీక్ష ఉంటది కదా. జిల్లా మొత్తంలా సందేశ్ అన్నట్టు ఆయన ఒక్కడే ఫీజు కట్టిండు. తప్పదు కాబట్టి సెంటర్ పెట్టి చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్, అటెండర్, బందోబస్తుల కానిస్టేబుల్ ఇట్లా 5గురు డ్యూటీకి వచ్చిండ్రు. 9 గంటల కాంచి స్టూడెంట్ ఈగొస్తాడు ఆగొస్తాడని ఎగ్జామ్ టైం ఒడిచేదానిక ఏటింగ్ చేసినా రాలే. అప్పటిదానిక అటు ఇటు తిరిగి టైం పాస్ చేసుకుంటా ఊకుర్రిగా. చీఫ్ సూపరింటెండెంట్ ఉంటారు, ఒక ఇన్విజిలేటర్ ఉంటారు, బందోబస్తు ఉంటారు. దీనికి సంబంధించి క్వశ్చన్ పేపర్ కూడా తీసుకురావడం జరిగింది. డుమ్మా కొట్టిన గా ఒక్కరి కోసం 5గురు డ్యూటీలు వేసుడే పెద్ద పరీక్ష అయింది పో.